మనం ఇది మాట్లాడదాం. ఇప్పుడు ఇంకేం జరగబోతుంది పరిణామాలు? మరి రేవంత్ రెడ్డి గతంలో కూడా పార్టీ రాజీనామా చేయకుండా పార్టీ మారిన రాళ్లతో కొట్టాలి, ఉరి తీసి చంపాలన్నాడు. మరి ఇలా మీకు ఒకప్పుడు దగ్గర వ్యక్తి, మీరు గతంలో గంటల తరబడి ఢిల్లీలో కలిసి తెలంగాణ గురించి డిస్కస్ చేసిన వ్యక్తి, మరి ఇప్పుడు సడన్ గా ప్లేట్ ఫిరాయించడానికి మీరు ఎట్లా? ప్లేట్ ఫిరాయించడం కంటే కూడా ఇప్పుడు రాజకీయంగా అనలేదు, నేను చెప్పిన వాళ్ళైతే వాస్తవం అన్ని కూడా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ముఖ్యమంత్రి అయ్యే కంటే ముందు అనేక మందితో అనేక సందర్భాల్లో కూడా చాలా స్పష్టంగా చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏంటంటే కొంత పరిస్థితుల ప్రభావం వల్ల కావచ్చు, ఇతర కారణాల వల్ల ఏంటంటే తనకున్న షెడ్యూల్ వల్ల కొంత బిజీ ఉన్న విషయం వాస్తవమే. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ముఖ్యమంత్రిగా సక్సెస్ఫుల్ కావాలంటే ఆయన ఏంటంటే ఒక 20 సంవత్సరాలు ఒక యాక్టివ్ రాజకీయాలు ఉందామనుకుంటాడు కాబట్టి, ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉందామని అనుకుంటున్నాడు కాబట్టి అతను ఏంటంటే పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది. అయితే ఈయన ఏంటంటే నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు ఇప్పుడు ఏదైతే కేసీఆర్ ఏం చేసిందంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సరిపోరని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదాను కూడా క్యాన్సిల్ చేయడం కోసమే కదా ఆయన చేసింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన కూడా అదే పని చేసేసిందంటే ఆయన సీట్ ని సేవ్ చేసుకుంటా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు పోచారం మీద గతంలో ఆయన బిజీ ఏందో నాకు అర్థం కాలేదు. ఆయన ఏమన్నంటే నేను దోతి కట్టుకున్నా, నేను రైతులకు ప్రతీకని అంటాడు. పోచారం నువ్వు దోతి కట్టుకోవడమే మా గ్రాచారం లాగా మారింది. దోతి కట్టుకున్నోడల్లా రైతు కాదు. నువ్వు రైతు వేషం వేసుకున్నా మోసగాడివి. లాల్చి వేసుకున్నాడు లాల్ బహదూర్ శాస్త్రి కాదు, గడ్డం పెంచుకున్నాడు భగత్ సింగ్ కాడు. దోతి కట్టుకున్న పోచారం కూడా రైతు కాదు, రైతు దోపిడీదారుడే. మరి దోపిడీదారుడు ఎట్లా తీసుకుంటున్నాడు అంటే కాంగ్రెస్ పార్టీ కూడా మరి నిజంగా దోపిడీదారుడు పక్కన ఉన్నాడు. దోపిడీదారుని తీసుకుపోయి జైల్లో వేయాల్సింది కాంగ్రెస్ పార్టీలో వేస్తే ఈయనకుండే క్రెడిబిలిటీ. దోపిడీదారు అందరికంటే పెద్ద దోపిడీదారుడు కేసీఆర్ ఉన్నారు కదా, కేసీఆర్ మీద దృష్టి అంతా పెడుతున్నారు కదా. ఇప్పుడు కేసీఆర్ ని డౌన్ చేయడం కోసం, కేసీఆర్ ని తీసుకొని పోయి లోపల నాకెందుకో డౌట్ ఏమొస్తుంది తెలుసా, కేసీఆర్ కండవ కట్టిన ఆశ్చర్యపోయిన అవసరం లేదనిపిస్తుంది. అంటే రాజకీయాలలో ఏది జరిగినా కూడా దోపిడీదారుడు అన్నాడు, ఈయన కండవ కప్పిండు. దానం నాగేందర్ పంజాగుట్టలో బీడీలు అమ్ముకునేటప్పుడు ఆయనకు కప్పిండు. పట్నం మహేందర్ రెడ్డి పెద్ద రౌడీ అన్నాడు, ఆయనకు కాకపోయిండు. కడియం శ్రీగారిని తిట్టిండు, ఈయనకు కప్పిండు. రేపు కేసీఆర్ నేను 6th సెన్స్ అయితే పక్కా చెప్తున్నానంటే కేసీఆర్ మరీ పీకల మీదకి వచ్చి అందరు వెళ్ళిపోయిన తర్వాత ముగ్గురే ఉన్నారు అనుకుందాం. నాకు డౌట్ వస్తుంది. సోనియా గాంధీ ఈడ టార్చ్ ఊకి తిట్టుడో కేసులు పెట్టుడో గుంజుకపోవడో చేస్తే నాకు కూడా కండు వేసేయండి. నేను కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని పుట్టినా. ఇప్పుడు ఈయన పోచారం ఏమంటుండంటే నా పుట్టుకనే కాంగ్రెస్లో పుట్టుక, నేను మళ్ళీ నా సొంత పుట్టుకు వచ్చిన అంటాడు. సేమ్ కేసీఆర్ కూడా నా పుట్టుకనే కాంగ్రెస్, నా అన్న కాంగ్రెస్, నేను కాంగ్రెస్, మదన్ మోహన్ కాంగ్రెస్, నేను కూడా జాయిన్ అయితే ఆశ్చర్యపోనే అవసరం ఉందంట రాజకీయ